గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో బంపర్ హిట్లు కొట్టి హీరో నాని జోష్లో ఉన్నారు. కాగా ఇప్పుడు నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విభిన్నమైన కథలతో చిత్రాలు చేస్తూ అదరగొడుతున్నారు. సరిపోదా శనివారం చిత్రం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో సరిపోదా శనివారం నుంచి ఆగస్టు 13న ట్రైలర్ రిలీజ్ అయింది. సరిపోదా శనివారం సినిమా సోకులపాలెం అనే ఊరిలో సాగుతుంది. నా సహనం నశించింది. నా కన్నీళ్లు ఇంకిపోయాయి. అందుకే మనందరి తరఫున భయాన్ని దాటి ఒక అడుగు ముందుకు వేద్దామనుకుంటున్నాను అంటూ ఓ పిల్లాడు గోడపై బొమ్మ గీయటంతో ట్రైలర్ మొదలైంది. సీగా ఉండే దయానంద్, ఎస్ఐ సూర్య, సోకులపాలెం ప్రజలపై విరుచుకుపడుతుంటాడు. అదే స్టేషన్లో పని చేసే కానిస్టేబుల్ చారులత, ప్రియాంక మోహన్ ఆయన చేసే అన్యాయాలపై అసంతృప్తిగా ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటని ఎదురుచూస్తుంటుంది. నీకు యముడు, చిత్రగుప్తుడు తెలిసే ఉంటుంది. వారిద్దరూ స్లిట్ పర్సనాలిటీలా ఒకరిలోనే ఉంటే వాడే మావడమ్మా అని సూర్య గురించి సాయికుమార్ చెబుతారు. ఆ తర్వాత సూర్య ఎంట్రీ ఉంది. అన్యాయాలు చేసే వారి పేర్లను తన డైరీలో రౌండప్ చేసి వారిని చికతబాదేస్తుంటాడు. సూర్య తండ్రి పెట్టిన కండీషన్తో శనివారం మాత్రమే కోపం చూపిస్తుంటాడు. ఫైట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో సోకులపాలెం ప్రజలపై అన్యాయాలు చేస్తున్న సి దయానంద్ పేరు రాసి రౌండప్ చేస్తాడు సూర్య. ఒక్కసారి పేరు రౌండ్ చేసుకుంటే వారి అంతు చూడడానికి సూర్య ఎంత దూరమైనా వెళతాడని, ఏమైనా చేస్తాడని సాయికుమార్ అంటారు. ఆ తర్వాత సూర్య యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. సూర్యను ఆపలేక దయానంద్ తికమకపడుతుంటాడు. పోతారు, మొత్తం పోతారు అంటూ దయాతో సూర్య చెప్పే డైలాగ్తో సరిపోదా శనివారం ట్రైలర్ ముగిసింది. ట్రైలర్ చూస్తుంటే నాని హ్యాట్రిక్ కొట్టే లాగానే ఉన్నాడు. చూద్దాం ఏమవుతుందో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.